రోల్ కెమెరా యాక్షన్. ఈ రోజు ఈవెంట్ మామూలుగా ఉండబోట్లేదు, ఎందుకంటే బోల్డ్ ఎంతమంది. వందన మ్యామ్, హార్టీ 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 వెల్కమ్ టు యూ మ్యామ్. హ్యాష్ట్యాగ్ PMF48 ఏంటో తెలుసుకోవచ్చా సార్? హ్యాష్ట్యాగ్ పీపుల్స్ మీడియా 48 = G. అంతవరకే చెప్తారు, లేదంతా బెల్లిగా పెరుగుతారు. సో హలో అండి, ఎలా ఉన్నారు? మీరన్నా చెప్పండి రాగమయూరి గారు, ఏంటి హ్యాష్ట్యాగ్48? నేను నిజంగా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ వైరల్ అవుతుంది. యాక్చువల్లీ ఈవెంట్ జరగబోతుంది PMF #48 ఏంటి సెలబ్రేషన్స్? మీరు ఎవరు చెప్పకపోతే కూడా నేను చెప్పేస్తాను, లేదు అని అంటే. సో చెప్పండి. అంటే నాకు తెలిసి హ్యాష్ట్యాగ్ అంటే 48 అంటే విశ్వప్రసాద్ గారు 24 hours లో 48 సినిమాలు స్టార్ట్ చేసేయగలిగే సత్తా ఉన్న. ఇది మాత్రం కరెక్ట్ సార్. నిజంగా అంటే ఇప్పుడు ఈయన అడిగాడు కాబట్టి ఒక్క క్వశ్చన్ అడిగారు, వెళ్ళిపోతాను సార్. గౌరవంతో కూడిన, చనువుతో కూడిన హాయ్ మ్యామ్, వినయం అనుకోండి సార్. సార్ నిజంగా 1 day లో 24 hours ఉంటాయి. మీరు ఇన్ని థింగ్స్ ఇలా మేనేజ్ చేస్తూ ఇంత కూల్ గా ఎలా ఉంటారు సార్? ఆ సీక్రెట్ మంత్రం ప్లీజ్ కొద్దిగానే మాకు చెప్పండి సార్. సార్ మా ఆఫీస్ కోసం తెలుసు ఎంత కూల్. బట్ స్టిల్ నాకెందుకో ఆఫీస్ కి ఇలా వచ్చి ఎందుకో వెనక్కి వెళ్ళాలనిపిస్తుంది సార్. బట్ డెఫినెట్లీ సార్. సార్ హౌ డూ యూ మేనేజ్ సార్? అంటే ఎంత కూల్ గా, కంపోజ్డ్ గా ఎలా ఉంటారు? లయన్స్ ఎప్పుడు కామ్ గానే ఉంటారు సార్. సార్ ఒకసారి మేడం తో మాట్లాడొచ్చా? మ్యామ్ ఎక్కువ ఇబ్బంది పెట్టాను, ఈ క్వశ్చన్ అడిగేసి నేను వెళ్ళిపోతాను. యాక్చువల్లీ అంటే సార్ టైం స్పెండ్ చేస్తారా మ్యామ్ ఇంట్లో? అందుకే నేను కూడా ఆఫీస్కి వెళ్తున్నా. వెరీ గుడ్ సార్. ఫ్యామిలీ అంతా ఆఫీస్ కి కదా మ్యామ్. ఎప్పుడన్నా సార్ ఇంకో 2 questions సార్ ప్లీజ్. ఎప్పుడన్నా ఎక్కువ కోపం వస్తే ఫస్ట్ సారీ ఎవరు చెప్తారు మ్యామ్? అలాంటి సీక్రెట్స్ పబ్లిక్ లో చెప్పకూడదు. యా మ్యామ్, వెరీ కరెక్ట్ మ్యామ్. ఇది మేము తెలుసుకోవాల్సింది. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. సో హౌ డూ యూ ఫీల్? Very, very proud because this is my daughter's first project as a producer. So wishing her all the very best. Thank you ma'am. Thank you sir. Sir, okay sir. #48 ప్రత్యేకత ఏంటంటే జనరల్ గా సినిమా రిలీజ్ అయ్యే ముందు ఒక యాంటిసిపేషన్ తో సెలబ్రేట్ చేసుకుంటాం, లేదా సూపర్ హిట్ అయిన తర్వాత సెలబ్రేట్ చేసుకుంటాం. నా లైఫ్ లో ఫస్ట్ టైం నేను చూస్తున్నా పీపుల్స్ మీడియాలో, నాకు 2వ సినిమా ఇది. ఒక సెలబ్రేషన్స్ సినిమా స్టార్ట్ చేయడం అనేది ఇది కూడా పీపుల్స్ మీడియా చరిత్రలో ఒక మైల్ రాయి అని చెప్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ సో మచ్. అండ్ విశ్వ సార్ ఎప్పుడు హిస్టరీని క్రియేట్ చేస్తూనే ఉంటారని అనిపిస్తుంది, ట్రెండ్ సెట్ చేస్తూనే ఉంటారని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్. అండ్ ఇవన్నీ ఇన్నిసార్లు చెప్పడానికి కారణం ఏంటంటే యూ ఇన్స్పైర్ అస్ టు డూ సంథింగ్ సార్, హానెస్ట్లీ. సో అందుకే నేను ఇన్నిసార్లు చెప్పడం కూడా. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దట్ సార్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మొత్తం మళ్ళీ ఇంకో పజిల్ స్టార్ట్ అయింది. హూ ఇస్ గర్విడి లక్ష్మి, వేర్ ఇస్ గర్విడి లక్ష్మి, చెప్తారా ప్లీజ్? హూ ఇస్ గర్విడి లక్ష్మి, వేర్ ఇస్ గర్విడి లక్ష్మి, షూటింగ్ అయ్యాక మీకే తెలుస్తుంది. మేము వెయిటింగ్ అండి. ఆ పజిల్ అలాగే పట్టుకొని ఉంచుకొని గుర్తు పెట్టుకొని మళ్ళీ మా ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ ఆ ఈవెంట్స్ లో ఒకసారి మళ్ళీ అడిగితే అప్పుడు అందరికి చెప్పేయచ్చు. తప్పకుండా. ఈ లోపు సోషల్ మీడియాకి వైరల్ అయ్యే కంటెంట్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఇయ్యకపోయినా తీసుకుంటారు కదా మాట్లాడిన దాంట్లోంచి, అంటే తప్పదు కదండి, వేసుకోండి హ్యాష్ ట్యాగ్స్. సో అందరికి థ్యాంక్ యూ. ఇక్కడ ఫస్ట్ అదోని ప్రేక్షకులకి థ్యాంక్ యూ. ఓపెనింగ్ ఈవెంట్ కి మీరు ఇంత లవ్ చూపిస్తున్నారు, ఇంత ఎనర్జీ చూపిస్తున్నారు. మాకు తొందరగా షూటింగ్ చేసేసి మళ్ళీ అదోనికి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తర్వాత సక్సెస్ మీట్ కి వచ్చేయాలని ఉంది. అంత ఎనర్జీ కనిపిస్తుంది మాకు ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని థ్యాంక్ యూస్ చెప్పినా ఇక్కడ ఉన్న మీ అందరికీ అసలు సరిపోదేమో. థ్యాంక్ యూ. ఇదే ఎనర్జీ క్యారీ చేయండి, మేము మళ్ళీ వస్తాము ఇక్కడికి, మళ్ళీ ఇదే ఎనర్జీ చూడాలి మేము. అండ్ థ్యాంక్ యూ విశ్వ సార్, ఇంత గ్రాండ్ ఓపెనింగ్ పూజ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారు. ఇట్స్ అ వెరీ గ్రాండ్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ అందరికి, మా టీమ్ కి, మా క్రూకి, అందరికి, డైరెక్టర్ గారు, డిఓపి గారు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కృతి గారికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమాతోని ప్రొడ్యూసర్ గా షీ ఈస్ కమింగ్ అవుట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. Vishwa garu PMF lo this will be my second film. I wish to continue more. Thank you so much. Ee movie lo naku oka part ichinanduku I am very happy. And ippudu nenu ekku maatladalenu, malli vachinappudu maatladta. So I am passing it on to you. మన ఇద్దరమే ఉన్నాం స్టేజ్ మీద. ఇప్పుడు తను వస్తే మనకు మైక్ ఇవ్వదు, మనమే మాట్లాడదాం. అందరికీ నమస్కారం అండి. అదోని మీ ఎనర్జీ ధోని 6 కొడితే ఎలా ఉంటుందో అదోని ఎనర్జీ ఎలా ఉంది. ఇక్కడ ఉన్న అందరికీ కూడా హాయ్. గర్విడి లక్ష్మి గారి గురించి ఒక మాట లేదంటే ఒక పాటలో చెప్పలేం కాబట్టి ఒక సినిమా తీయాల్సి వస్తుందండి. సో ఇప్పుడు గర్విడి లక్ష్మి గారి ఆవిడ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఆవిడ ఎవరు అని చెప్పడానికి మాటలు సరిపోవు కాబట్టి మా డైరెక్టర్ గారు 2.5 గంటలు లేదా 2 గంటలు సినిమా తీయడానికి రెడీ అయ్యారు స్క్రిప్ట్ రాసుకొని. అండ్ విశ్వప్రసాద్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ అ ఫిల్మ్ లైక్ దిస్. మనం ఫాస్టెస్ట్ 100 వైపు దూసుకెళ్తూ ఎన్నో మంచి సినిమాలు తీస్తున్నారు సార్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. కానీ 48వ సినిమా మాత్రం మీకు చాలా స్పెషల్ గా ఉండబోతుంది సార్. బికాజ్ ఆ కథ లాంటిది. మన షోకేస్ లో మనం చేసిన మనకు వచ్చిన అవార్డ్స్ లేదంటే మనం ఇప్పటిదాకా మనకు వచ్చిన అచీవ్మెంట్స్ అన్ని మనం షోకేస్ లో పెట్టుకుంటే అందులో ఎంత పెద్ద అవార్డు ఉన్నా కొన్ని స్పెషల్ అవార్డ్స్ ఉంటాయి. మనకి బాగా దగ్గరయ్యే అవార్డు ఉంటుంది. గర్విడి లక్ష్మి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ హౌస్ లో అలాంటి సినిమా అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. నరేష్ సార్, మళ్ళీ మీతో స్క్రీన్ పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. అండ్ రాగ్ మయూర్ అండ్ ఆనంది, విషింగ్ యూ ద బెస్ట్. అండ్
ఇంకొక విషయం చెప్దాం అనుకున్నానండి. ఈ ఈవెంట్ హైదరాబాద్ లో చేసేయచ్చు. హైదరాబాద్ లో బోల్డ్ ప్లేసులు ఉన్నాయి చేయడానికి. ఇవన్నీ చాలా మందిని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఈవెంట్ ఇక్కడ చేయాల్సిన అవసరం ఉంది అని ఆయన ఎందుకు అనుకున్నారు అంటే, ఆయనకి ఈ ఊరు మీద ఉన్న ప్రేమ. చాలా 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 అరుదండి. ఒక మనిషి ఎదుగుదలలో ఊరు ఎదుగుదల చూసుకోవడం చాలా అరుదు. విశ్వప్రసాద్ గారి ఎదుగుదలలో ఆదోని ఎదుగుదల చూసుకుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆయనకున్న సామర్థ్యానికి, ఆయనకున్న తెలివికి, ఆయన చదువుకున్న అన్నిటికీ, ఆయన ఏదో పెద్ద గూగుల్ లాంటి కంపెనీలలో, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలో సిఇఓలో కూర్చొని యుఎస్ లో కూర్చోవచ్చు. అక్కడ ఉండి నేర్చుకోవాల్సిందంతా నేర్చుకొని సంపాదించింది అంతా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెడుతూ పీపుల్స్ గ్రూప్, పీపుల్స్ టెక్నాలజీ అన్నది ఇక్కడ పెట్టడం, ఆదోనిలో పెట్టడం అన్నది చిన్న విషయం కాదు. ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ వాళ్ళని వెతికి మరీ పట్టుకొని ట్రైనింగ్ ఇచ్చి తీసుకెళ్లి మళ్ళీ హైదరాబాద్ లో కంపెనీలో జాబ్ ఇవ్వడం చిన్న విషయం కానే కాదు. అండ్ ఇంకో గొప్ప విషయం ఏంటంటే షూటింగ్ అంతా ఆదోనిలోనే జరగబోతోంది. 30 రోజులు అంతకంటే ఎక్కువ రోజులు మేమందరం ఇక్కడే మీ మధ్య ఉండి సినిమా చేయబోతున్నాం. ఇది కేవలం ఆరంభం మాత్రమే. మీ అందరి ఆశీస్సులతో గర్విడ్ లక్ష్మి అన్న పేరు బయటికి వెళ్ళాలని ఇక్కడికి రావడం జరిగింది. అండ్ ఇందాక చేసిన ముగ్గురు కళాకారులకి గట్టిగా చప్పట్లండి, గట్టిగా చప్పట్లు. వాళ్ళ చేతుల్లో పేపర్లు లేవు, స్పీచ్లు ఏమి ప్రిపేర్ అవ్వలేదు. వాళ్ళు చేసిన 20 నిమిషాలు మొత్తం గుర్తు పెట్టుకునే చేసింది. ఇలాంటిది గర్విడ్ లక్ష్మి గారు వేలల్లో చేశారు, ఎన్నో పాటలు రాశారు. అవన్నీ కూడా తెర మీదకి ఎక్కించబోతున్నాం. అండ్ ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథి పార్థసారథి గారికి, సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. ఇందాక మీ పేరు చెప్తేనే వీళ్ళు అరిచిన విధానంతో అర్థమవుతుంది మీరు జనాల్లో ఎంత మెప్పు పొందారో, ఎంత దగ్గరగా వాళ్ళతో ఉన్నారో. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో నేను ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాను. దానికి కారణమైన అన్న థ్యాంక్ యూ సో మచ్. మా డైరెక్టర్ గారు గౌరీ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇక్కడ మాకు ఇంత సెక్యూరిటీ అది సెట్ చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ మా స్పెషల్ గెస్ట్లు అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. రిక్వెస్ట్ ఏంటంటే కొద్దిగా అప్డేట్ గా డివైడ్ అవుతాయి, మనం డిజిటల్ లాంచ్ చేయొచ్చు టైటిల్ ని. సో ఈ రిక్వెస్ట్ మేఘశ్యామ్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ అండి. I launch the title Garvid Lakshmi Production 48.
గరివిడి లక్ష్మి అనే బుర్రకథ కళాకారిణి జీవితాన్ని ఒక చిత్ర రూపంలో ఒక సినిమాగా తీసే బ్రహ్మాండమైన సందర్భం. నేను కూడా ఈ టైటిల్ చూసిన తర్వాత కొంత తెలుసుకునే ప్రయత్నం చేశాను. గరివిడి లక్ష్మి గారు విజయనగరం జిల్లాలో బుర్రకథ చెబుతూ బుర్రకథలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చి బుర్రకథని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ఒక గొప్ప కళాకారిణి మహిళ, ఎంతో మనం ప్రశంసించదగ్గటువంటి మహిళగా మనకందరికీ చరిత్ర చెబుతా ఉంది. ఆవిడ జీవిత కథను ఒక సినిమాగా తీస్తున్నటువంటి విశ్వప్రసాద్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా. విశ్వప్రసాద్ గారు ఎవరో కాదు, మన విశ్వప్రసాద్, ఆదోని విశ్వప్రసాద్. ఆదోనిలో పుట్టి పెరిగి అంచెలంచెలుగా ఎదిగి ఆదోని నుంచి హైదరాబాద్ కు, అక్కడి నుంచి అమెరికాకు, ప్రపంచమంతా కూడా గెలిచి మళ్ళీ ఆదోనికి వచ్చి నిలబడ్డ మన విశ్వప్రసాద్ గారి కోసం మనం అందరూ కూడా ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం వ్యాపార రంగంలో మాత్రమే కాదు, సాఫ్ట్వేర్ రంగానికి వెళ్ళి అక్కడ గెలిచారు. తర్వాత ఇక్కడ వచ్చి సినిమా రంగం మీద మక్కువతో ఒక సినిమా కాదు, 2 సినిమాలు కాదు, 100 సినిమాలు తీస్తానని ప్రతినబూని ఇప్పుడు 48వ సినిమా తీస్తా ఉన్నారు. ఆయన కోసం మీరందరూ కూడా ఒక్కసారి చప్పట్లు కొట్టాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. కేవలం సినిమాలు తీస్తాను, డబ్బు సంపాదిస్తాను అని కాకుండా యువకులకందరికీ ఉద్యోగాలు కల్పిస్తాను, వాళ్ళను కూడా సినిమా రంగంలోకి తీసుకెళ్తాను. అత్యంత వెనుకబడిన రాయలసీమ, అందులోనూ కర్నూలు, అందులోనూ ఆదోని ప్రాంత ప్రజలకందరికీ సేవ చేయాలనే పెద్ద టెక్నికల్ ఇన్స్టిట్యూట్ ని ఇక్కడ స్థాపించారు. సాఫ్ట్వేర్ కంపెనీని ఇక్కడ స్థాపించారు. ఇక్కడ యువకులకందరికీ కూడా వాళ్ళ ఆసక్తిని బట్టి సినిమా రంగంలో వాళ్ళ కళాకారులుగానో, రైటర్లుగానో, డైరెక్టర్లుగానో మరొకడో తీర్చిదిద్దుతారనే ఆశయంతో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి అతి తక్కువ ఖర్చుతో వాళ్ళని కళాకారులుగా మార్చడమే కాదు, తన సినిమాలలో కూడా వాళ్ళకు అవకాశాలు ఇస్తానని చెప్పిన గొప్ప విప్లవాత్మకమైన వ్యక్తి మన విశ్వప్రసాద్ ని. ఆయన చూసి మనమందరూ తప్పనిసరిగా గర్వించాల్సిన సందర్భం ఇది. అంతేకాదు, ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, ఆదోనిలో ఈ రోజు ఈవెంట్ చేస్తా ఉన్నారు. గరివిడి లక్ష్మి ముహూర్తం షాట్ నేను కొట్టాను. ఈ రోజు ముహూర్తానికి ఇంత పెద్ద ఈవెంట్ చేశారు. షూటింగ్ కూడా ఆదోని చుట్టుపక్కల గ్రామాల్లోనే చేస్తానన్నారు. మన తెలుగు మనం చూస్తూ ఉంటే నాకే ఒళ్ళు పులకరించే పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా పుట్టిన గడ్డని, ఉన్న ఊరిని
పుట్టిన ఊరిని మర్చిపోయి ఎక్కడికో పోయి గొప్పగా బతుకుతామనుకునే పరిస్థితి నుంచి ప్రపంచమంతా గెలిచి మళ్ళీ ఆదోనికి వచ్చి నేను పుట్టిన గడ్డ కోసం ఏమైనా చేస్తాను, ఇక్కడే వీలైనన్ని ఎక్కువ వెంచర్లు చేస్తాననే వ్యక్తిని మనం అరుదుగా చూస్తాం, మనం అరుదుగా ఆలోచన చేస్తాం. ఇటువంటి వ్యక్తిని నిజంగా మనం గొప్పగా అనుకోవాలి, గొప్పగా మనం ఎంచుకోవాలి. ఈ రోజు షూటింగ్ చేస్తా ఉన్నారు, కళాకారులందరినీ అభినందిస్తా ఉన్న. ప్రత్యేకంగా ఆదోనికి ప్రత్యేకత ఉంది. ఆదోని అత్యంత ప్రేమాభిమానాలు కలిగినటువంటి ఊరు. ఆదోని నీళ్లు కానీ ఆదోని గాలి కానీ ఎంతో ఆవేశపూరితంగా ఉంటది, ఎంతో ప్రేమతో ఉంటది, ఎంతో అభిమానంతో ఉంటది, ఎంతో గొప్పగా ఆతిథ్యం ఇచ్చే ప్లేస్ ఆదోని. మిమ్మల్ని కాదు విశ్వప్రసాద్ గారు నేను ప్రత్యేకంగా అడుగుతా ఉన్నాను, అయ్యా ఆదోని లాంటి ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి మా ఆదోనిని, నా ఆదోనిని, మీ ఆదోనిని, మనందరి ఆదోనిని అభివృద్ధి చెందడానికి సినిమా రంగం కూడా ఉపయోగపడుతుంది. మరిన్ని సినిమాలు తీయడానికి ఆదోనికి మీ స్నేహితులను గాని మరికొంతమందిని ఒప్పించండి. ఆదోనిలో సకల సదుపాయాలు ఏర్పాటు చేసే బాధ్యత ఎమ్మెల్యేగా నేను తీసుకుంటాను. సినిమా వాళ్ళని తీసుకురండి, తక్కువ ఖర్చులో ఇక్కడ సినిమాలు అయ్యే విధంగా ఏర్పాటు చేద్దాం. ఇక్కడ అన్ని వసతులను ఏర్పాటు చేస్తే సినిమాలు బ్రహ్మాండంగా హిట్ అవుతాయి. ఇక్కడ కొంతమంది కళాకారులు తయారవుతారు. ఆదోనికి సినిమా పరిశ్రమ వచ్చినట్లు కూడా ఉంటుందని నేను మీకు ప్రత్యేకంగా విన్నవించుకుంటా ఉన్నాను. దాంతో పాటుగా మొట్టమొదటిసారిగా విశ్వప్రసాద్ గారి వాళ్ళ అమ్మాయి నిర్మాతగా చేయబోతున్న ఈ సినిమా నిజంగా గొప్ప విషయం. ఆమె కూడా నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే మొట్టమొదటి సినిమాను డైరెక్ట్ చేస్తున్నటువంటి గౌరీ నాయుడు గారికి ఆయన ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. ఆయన్ని ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నా. ఎంతో కష్టపడి కథ తయారు చేసుకున్నాడు, పెద్ద డైరెక్షన్ చేద్దాం అనుకున్నారు. మొట్టమొదటి అవకాశం మన విశ్వప్రసాద్ గారు ఇచ్చారు. ఈ సినిమా దెబ్బతో మీరు పెద్ద డైరెక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అన్నింటికంటే విశిష్టంగా చెప్పాల్సిన ఇంకొక వ్యక్తి మన హీరో నరేష్ గారు. నరేష్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నో సినిమాల్లో చూసాం, హీరోగా చూసాం, కామెడీ హీరోగా చూసాం, ఫ్యామిలీ హీరోగా చూసాం, రకరకాలుగా చూసాం. అన్నింటికంటే ముఖ్యమైనది మా బీజేపీ నాయకుడు, మా పార్టీలో ఎంతకాలంగా పార్టీకి సేవలు అందించిన వ్యక్తి. సినిమా రంగంలోనే కాదు, రాజకీయ రంగంలో, ప్రజా జీవితంలో కూడా గొప్ప హీరోగా అనిపించుకున్న వ్యక్తి. ఇప్పుడు నేను అంటా ఉన్నాను, మళ్ళీ బీజేపీకి అన్నాను, నువ్వు కూడా అలాగే ఎమ్మెల్యే అవుతావు, ఎంపీలు అవుతావు, మినిస్టర్లు కూడా అవుతావు అంటే హాయిగా ఉన్నాను. బ్రహ్మాండంగా ఫోటో చూపించాడు, ఇప్పటికీ జిమ్ చేసి కన్నలు పెంచుతా ఉన్నాడు. ఆయనకి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఆయన బాడీలోనే కళ ఉంది, కుటుంబంలో కళ ఉంది, మాటలో కళ ఉంది, రూపులో కళ ఉంది. ఇప్పుడు మనం చూసాం డాన్స్ లో కూడా గొప్ప కళాకారుడు ఆయన. ఆయన్ని ప్రత్యేకంగా నేను అభినందిస్తా ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా గరివిడి లక్ష్మి సినిమా పెద్ద హిట్ కావాలని, అతి పెద్ద హిట్ కావాలని, అది కూడా ఆదోనికి మంచి పేరు తీసుకురావాలని, ఆదోనిలో జరుగుతున్న షూటింగ్ కి అన్ని రకాలుగా సహకరించి 30 రోజుల్లో షూటింగ్ పూర్తయ్యేలాగా చేస్తాం. అయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ప్రోగ్రామ్ ని కూడా ఇక్కడే చేసి పెద్ద లాంచ్ తో సూపర్ హిట్ సినిమాగా ఇది నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. నిజంగా గర్వంగా ఉంది. ముఖ్యంగా నాకు వాళ్ళ ఫ్యామిలీతో సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి, కుటుంబం అందరితో. నిజంగా అలాంటి నా మిత్రుడు ఈరోజు ఈ స్థాయికి వచ్చి ఈరోజు ఆదోనికి ఇంత మంచి పేరు తీసుకొస్తున్నందుకు వారికి, వారి కుటుంబ సభ్యులకు, అలాగే సినీ ఫీల్డ్ ప్రముఖులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మల్లప్ప గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ టు గరివిడి లక్ష్మి ఎంటైర్ టీమ్. మా ఆదోని పలికిందంటే ఆంధ్రప్రదేశ్ పలికినట్ల. మా ఆదోనిలో హిట్ అనే మాట వచ్చిందంటే దేశం మొత్తం హిట్ అనే మాట వినపడుతుంది.
అటువంటి ఆదోనిలో ఈరోజు ఆదోని పట్ల తనకున్నటువంటి ప్రేమను ప్రజలు ఆస్వాదించే విధంగా సినిమాలంటే అక్కడెక్కడో చెన్నైలో జరుగుతాయి, అక్కడెక్కడో హైదరాబాద్లో జరుగుతుంది, రాజమండ్రిలో జరుగుతుంది అనే మాటను పక్కన పెట్టి ఆదోనిలో కూడా సినిమా జరుగుతుంది, ఇక ముందు సినిమా పండుగలన్నీ ఆదోనిలోనే జరుగుతాయని చెప్పి ముందుకొచ్చి ఆదోని ప్రజల పట్ల ప్రేమను చూపించినటువంటి టీజీ విశ్వప్రసాద్ అన్న గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు ఆదోని నియోజకవర్గ ప్రజల తరపున అందరూ. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా గౌరవ శాసనసభ్యులు పార్థసారథి గారికి, అలాగే ఎమ్మెల్సీ మధుసూదన్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడొచ్చి ఆదోనిలో ఒక ఈవెంట్ జరిగితే మేము కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తాం, పెద్ద మనసుతో ముందుకొస్తాం. ఏ ఈవెంట్ జరిగినా కూడా మా కుటుంబంలో జరిగేటువంటి ఈవెంట్ గా మేము భావిస్తామని ఇంత పెద్ద ప్రజానికం ప్రేక్షకులు ఇక్కడ వచ్చిన దానికి మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఆల్మోస్ట్ అంతా కొత్త యాక్టర్లు, అలాగే యాక్ట్రెస్లు. ముఖ్యంగా నేను చెప్పాలనుకునేది ఏంటంటే, నేను స్కూల్లో ఉన్నప్పుడు నరేష్ గారి సినిమాలంటే నవ్వుల పండగ. చిత్రం బళారే విచిత్రంలో నీ ఎంకమ్మ అంటుంటే అది రాష్ట్రమంతా మారిపోయింది. నిజాంటే సార్, మీ కామెడీ అంటే మాకు చాలా ఇష్టము. అలాగే ఒక కామెడీ హీరోగా ఉండి ఈ రోజు ఇంత వయసు పైబడినా కూడా సెంటిమెంటల్ రోల్స్ పోషిస్తూ ఇంతగా ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలను అలరిస్తున్నటువంటి మీ ఎనర్జీ ఇలాగే కొనసాగాలని నేను ఈ వేదిక ముఖంగా భగవంతుని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ యాంకరింగ్ చేసినటువంటి మేడం గారికి, మరియు నాకు ఈ యొక్క ఈవెంట్ జరగాలని విశ్వప్రసాద్ గారు ఎప్పుడైతే తలిచారో నాకు వెంటనే మెగాశ్యామ్ గారు లైన్లోకి వచ్చేసారు. ఒక 8-9 రోజుల క్రింద ఈ ఈవెంట్ జరగాలండి, ఎలాగైనా ఇది గ్రాండ్ సక్సెస్ కావాలంటే నాకు గుండెల్లో దడ స్టార్ట్ అయింది, ఎలా చేయాలి ఇది అని చెప్పి. సో ఈ ఈవెంట్ సక్సెస్ కావడానికి పిఎంఎఫ్ టీమ్ తో కోఆర్డినేట్ చేసినటువంటి ఆదోనిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యునికి, ప్రతి ఒక్క యువతకు నా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే టీజీ విశ్వప్రసాద్ గారిని నేను కోరుకునేది ఏంటంటే, సార్ ఇక్కడ ఆల్రెడీ మీరు ప్రభాస్ గారితో సినిమా తీస్తున్నారు, అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు, మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీశారు. సార్ ఇది అభిమానానికి అడ్డా సార్, ఇది ఆదోని. అన్ని హీరోల అభిమానులు ఉన్నారు, ఈ అభిమానించే ప్రతి హీరోతో మీరు తీయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అలాగే అందరూ దాదాపు 40 రోజుల పాటు మన మధ్య ఉండబోతున్నారు. వారికి నేను తెలియజేసేది ఒక్కటే, ఆదోని అభిమానాన్ని మీరు ఆస్వాదించే విధంగా మిమ్మల్ని ఈ షూటింగ్ పూర్తి చేసి ఆనందంగా సాగిస్తాం పంపిస్తామని కూడా ఈ యొక్క గరివిడి లక్ష్మి టీం సభ్యులకు అందరికీ నేను తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓపికగా మా అందరినీ మెచ్చుకొని పొగిడినందుకు కూడా. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ బ్యూటిఫుల్ ఆనంది గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. సో అందరికీ నమస్కారం. ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన గెస్ట్లందరికీ అండ్ ఆదోని ప్రజలందరికీ ఈవినింగ్ ఇంత స్పెషల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్. ఇంతసేపు ఇంత పేషెంట్ గా కూర్చున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. యూ ఆల్ రియలీ మేడ్ అవర్ డే స్పెషల్. అండ్ ఈ మూవీ ఈజ్ వెరీ వెరీ స్పెషల్ టు మీ, గరివిడి లక్ష్మి. ఇలాంటి ఒక మూవీ చేయడం ప్రతి ఒక్క యాక్టర్ కి ఒక డ్రీమ్. సో ఈ మూవీ కోసం ఒక్క సినిమా కాదు, ఎన్ని సినిమాలు వదులుకోనైనా ఫస్ట్ ఈ ఫిల్మ్ చేయాలన్న ఫైర్ నాలో ఉంది. సో చాలా మంది తెలుగు ఆడియన్స్ తమిళ్లో మీరు బాగా చేస్తున్నారు, తెలుగులో ఇంకా మంచి ఆపర్చునిటీస్ రావాలి అని చాలా మంది దగ్గర మెసేజింగ్ ఇలా అంతా చూసాను. సో మేబీ మీ అందరి
బ్లెస్సింగ్స్ వల్ల, మేనిఫెస్టేషన్ వల్ల ఈరోజు నాకు ఇలాంటి ఒక మంచి మూవీ ఆపర్చునిటీ వచ్చింది. అండ్ ఐ షుడ్ ఫస్ట్లీ థ్యాంక్ విశ్వ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నందుకు, నన్ను ఈ మూవీలో పార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్ గౌరీ నాయుడు గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ సో గ్రేట్ఫుల్. నాకు ఐఎమ్ లైక్ ఫుల్ కడుపు నిండిపోయింది ఈ ఓపెనింగ్ ఇంత బాగా జరిగినందుకు. సో వెరీ వెరీ స్పెషల్. అండ్ విశ్వసారికి ఈ ఊరన్నా, ఈ ప్రజలన్నా ఎంత ఇష్టమో ఈరోజు మా అందరికీ తెలిసింది. డైరెక్టర్ గారు చెప్తూనే ఉంటారు, ఆధారికి వెళ్తే చాలా బాగా చూసుకుంటారు అక్కడ. సో ఐ కెన్ సీ దాట్. సో సక్సెస్ఫుల్ గా మా మూవీ అంతా ఇక్కడ షూట్ చేసి ఫినిష్ చేసి మళ్ళీ సక్సెస్ మీట్ లో మీ అందరికీ కలుద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఇక్కడ విచ్చేసిన అతిరేతర మహారాజులందరికీ అండ్ నా ముందున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు చూసే ఉంటారు ఇందాక ఎంత చక్కగా బుర్రకథ ఆడారో. కానీ ఈ కళ అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ చాలా గ్రాండ్ గా, చాలా ప్రేమతో దాన్ని ఆహ్వానించేవాళ్ళు. కానీ ఇయర్స్ అయిన తర్వాత దాని పాపులారిటీ తగ్గిపోయింది. సో అలాంటి ఒక గొప్ప కళని సినిమాగా తీద్దామని, దాన్ని బేస్ చేసుకొని తీద్దామని గౌరీ గారు చాలా ఒక పట్టు వదలని విక్రమార్కుడు లాగా ఈ కథను తీసుకొని నమ్మి ఒక 3-4 years తిరిగాడు. అండ్ ఫైనల్లీ దానికి ఇలాంటి కళని అప్రిషియేట్ చేసి దాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళడానికి ఒక టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ కావాలి. అండ్ దట్ వాజ్ విశ్వప్రసాద్ గారు. సో రియల్లీ అప్రిషియేట్ సార్. ఇంత పాత కళని, బట్ ఇంత గొప్ప కళని మీరు డబ్బులు పెట్టి ప్రజల దగ్గర ఎట్లయినా తీసుకెళ్ళాలి అని ఇంత ప్యాషనేట్ గా ప్రొడ్యూస్ చేస్తున్నందుకు రియల్లీ హ్యాట్స్ ఆఫ్. సో ఇప్పుడు మీరు చూసుంటారు, అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒక 4 feet by 4 feet లో ప్లేస్ లో ఒక ఇదేంటి రింగ్ లైట్ పెట్టేసుకొని ఒక వీడియో చేస్తారు. అదొక వేల లక్షల, అప్పుడప్పుడు 1 కోట్ల మంది కూడా వెళ్ళిపోతుంది. కానీ ఈ బుర్రకథ బృందాలు ఈ 8 kgs బట్టలు వేసుకొని వేల ప్రాక్టీసులు చేసి మేకప్లు వేసుకొని గొంతులు చించి ఇంత కష్టపడి తీసిన, ఇప్పుడు అంటే కష్టపడి వాళ్ళ బుర్రకథలు ఆడిన మహా అంటే ఇప్పుడు ఒక 20 మందో 30 మందో 50 మందో చూస్తున్నారు. సో వాళ్ళ ఎఫర్ట్ కి, వాళ్ళకున్న వాళ్ళు చేసిన సాధనకి, వాళ్ళు చేసిన కృషికి అసలు ఇది సంబంధం లేకుండా ఉంది దానికి వచ్చే అప్రిషియేషన్. సో నా కోరిక ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ బుర్రకథకి, దానికి బుర్రకథ అనే కళకి దానికి తగిన ఆరాధన దొరుకుతుందని కోరుకుంటున్నాను. అండ్ ఇంత మంచి సినిమాలో నన్ను బుర్రకథ ఆర్టిస్ట్ గా తయారు చేసేరినా నేను జస్ట్ ఒక ముద్దలాగా ఉన్నాను. ఆయన ఒక 3 నెలల క్రితం, 3 నెలల నుంచి వర్క్షాప్ నడుస్తుందండి. సో ఆట పాట ఇవన్నీ ఆయన నన్ను కూర్చోబెట్టి అన్ని నేర్పించారు. సో ఇంకో 3 వారాల్లో షూట్కి వెళ్ళబోతున్నాము. సో నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. అసలు లైఫ్ లో ఎప్పుడు అనుకోలేదు ఒక ఆర్ట్ ఫామ్ ని రిప్రజెంట్ చేసే ఒక యాక్టర్ గా అవకాశం వస్తుందని. సో ఇవాళ వచ్చింది. అది 100% నిర్వహించడానికి నేను ట్రై చేస్తున్నాను సార్. సో థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మా బుర్రకథ స్టైల్లో మమ్మల్ని, మా కళని ఆస్వాదించి ఆదోని వాస్తవ్యులు శ్రీ విశ్వప్రసాద్ గారు మాకు ఈ సినిమా అవకాశం ఇచ్చారు. వారిని, వారి కుటుంబాన్ని శ్రీరామచంద్రులు చల్లగా చూస్తారని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ రాగ్మాకి. నమస్కారం మ్యామ్, ప్లీజ్ కమ్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. విషింగ్ ది ఎంటైర్ టీమ్ ద వెరీ బెస్ట్ ఆఫ్ లక్. అండ్ ఇది మా అమ్మాయి ప్రొడ్యూస్ చేస్తున్న ఫస్ట్ ప్రాజెక్ట్. సో మీ బ్లెస్సింగ్స్ అందరికీ కావాలి. సో ప్లీజ్ బ్లెస్ హర్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఐ వాంట్ టు థ్యాంక్ పార్థసారథి గారు, మధుసూదన్ గారు, మల్లప్ప ఇన్ సపోర్టింగ్, అంటే ఇక్కడ ఈవెంట్ చేయడానికి కానీ సినిమా ఆదరణలో చేయడానికి అంటే ఇక్కడ ఒక సపోర్ట్ ఉందన్న ధైర్యం ఇచ్చింది. అశ్విన్ ఎక్కడున్నాడు? సో నేను 2017లో ఇండియాలో సినిమాలు చేయడం స్టార్ట్ చేస్తానండి. ఫస్ట్ ఎమ్మెల్యే మూవీ ఇక్కడే చేయాలని చాలా ప్లాన్ చేసాము. కాకపోతే డిఫరెంట్ రీజన్స్ వల్ల అది నిర్మల్లో తీసాం మోస్ట్ ఆఫ్ ఇట్. అట్లీస్ట్ ఒక ఎపిసోడ్ ఇక్కడ బైపాస్ రోడ్ మీద చేసాం. ఆ రోజు నుంచి
ఏదైనా ఫుల్ సినిమా ఆదోనిలో చేయాలని చాలా ప్లాన్ చేస్తాము. ఒక 2 months బ్యాక్ రణమండల అని చెప్పి ఒక మూవీ లాంచ్ చేస్తాం ఇక్కడ. రణమండల డెఫినెట్ గా వరల్డ్ వైడ్ ఒక రికగ్నిషన్ వచ్చేలానే అది చేసాం. కాకపోతే ఆదోనిలో షూటింగ్ చాలా తక్కువ ఉండొచ్చు. కానీ ఈ మూవీ గరివిడి లక్ష్మి మొత్తం ఆదోనిలోనే మెజారిటీ చేయాలని. ఇంకొక విషయం ఏమంటే మా అమ్మాయికి ఫస్ట్ అంటే డెబ్యూ ప్రొడ్యూసర్ గా లాంచ్ అవడానికి తనకి చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ ఇది ఈ కంటెంట్ నమ్మి ఇనిషియల్ గా స్టోరీ విన్నప్పటి నుంచి ఇప్పటిదాకా దాన్ని ఫాలో చేసి దీన్నే ఫస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్ గా తను చూస్ చేసుకుంది. సో అంటే దాన్ని బట్టి అంటే యూ క్యాన్ అండర్స్టాండ్ ఈ మూవీ మీద మాకు ఎన్ని హోప్స్ ఉన్నాయన్నది. ఇది డెఫినెట్ గా చాలా పెద్ద మూవీ అవ్వాలని. సో ఈ సినిమా గురించి చాలా విషయాలు చెప్పాను. కాకపోతే మినిమం గా చెప్పాలంటే ఒక ఉమెన్ ఐడెంటిటీ పోవడం ఎలా ఉంటుంది అన్నది డెఫినెట్ గా ఈ సినిమా ద్వారా మీరు చూస్తారు. ఈ సినిమా ద్వారా అగైన్ వి బ్రింగ్ బ్యాక్ అవర్ ఐడెంటిటీ అనుకుంటున్నాను. సో వీఆర్ లుకింగ్ ఫర్ మేకింగ్ దిస్ మూవీ బిగ్. థ్యాంక్ యూ. పీపుల్స్ మీడియా మూలస్తంభం గరివిడి లక్ష్మి ప్రాజెక్ట్ కి ధ్వజస్తంభం పెద్దలు శ్రీ విశ్వప్రసాద్ గారు, పీజీ విశ్వప్రసాద్ గారు, వారి శ్రీమతి గారు ఈనాడు మమ్మల్ని దీవించి గరివిడి లక్ష్మి క్లాప్ కొట్టి ప్రారంభించినటువంటి మన ఎమ్మెల్యే గారు తోటి కమల్నాథులు శ్రీ పార్సాద్ గారు, సార్ ఈ గెలుపు ఒక కొత్త మైల్ రాయి ఆదోనికి. రానున్న రోజుల్లో ఎన్నో మలుపులు మార్పులు వస్తాయని నమ్మకం. సాయిరాం. ఎమ్మెల్సీ మధుసూదన్ గారు, మల్లప్ప గారు, మా దర్శకులు శ్రీ గౌరీ నాయుడు జమ్ము, యువ దర్శకుడు గరివిడి లక్ష్మి ఆనంది. నీకు అది టైటిల్ ఇంకా ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది. మా స్టార్ కాస్ట్ మా రాగ్మయూర్ ఇద్దరం కలిసి వీరాంజనేయులు విహారయాత్ర చేశాం. అంకిత్, ఇంకా మన శరణ్య, మ్యూజిక్ డైరెక్టర్ గారు అర్జున్, చరణ్ అర్జున్, అదేవిధంగా ఆదిత్య కెమెరామ్యాన్, పేరు పేరున ఇంకా పేరు పేరున అందరికీ. అండ్ డేరింగ్ డాషింగ్ యూత్ డార్లింగ్స్ ఆఫ్ ఆదోని. అది టెంపుల్ కి గుడికి దీపాలు ఎంత ముఖ్యమో సభకి మీరు చాలా ముఖ్యం. మీరు వస్తుంది శబ్దం వస్తుంది డమరకం. మీరు ఆదోని అన్నదమ్ములకు, ఒక్క చెల్లెలకు, పెద్దలకు అందరికీ నమస్కారం అండి. సార్ విశ్వప్రసాద్ గారు, ముందు ఉండలేక ఆనందం పట్లేక ఒక విషయం చెప్పేస్తున్నాను సార్. ఇది 51వ సంవత్సరం నాకు సినిమాలో 10 వచ్చాను 12 కాపురంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా. 250 సినిమాలు దాటింది. ఒక సినీ కుటుంబం నుంచి వచ్చాం మేము. ఒక 100 సినిమాల దాకా మా సంస్థల్లో తీసాం. పద్మాలయ గారి, విజయకృష్ణ గారి. ఇటువంటి ఓపెనింగ్ నా జన్మలో చూడలేదు సార్. హ్యాట్స్ ఆఫ్ సార్. ఇది ప్రీ రిలీజా, రిలీజ్ తర్వాత సక్సెస్ సభ అన్న ఫీలింగ్ వచ్చేసింది మాకు ఆల్రెడీ. ఇది నిజంగా ఇందాక మా అరణ్య చెప్పినట్టు ఇట్స్ ఎ టార్చ్ బేరర్ ఫర్ అన్ ఓపెనింగ్ సార్. అది మీ వల్లే సాధ్యం సార్. హ్యాట్స్ ఆఫ్ సార్. ఇది నేను చెప్పాలనుకున్నా మనస్ఫూర్తిగా. ఒక ధైర్యం వచ్చింది సార్ అందరికి ఇక్కడ. ఈ సినిమా పెద్ద ఓపెనింగ్ ఇలా ఉంటే దీని రిలీజ్ ఎలా ఉంటుందనే నమ్మకం మాకు కలుగుతుంది మిమ్మల్ని మీ యొక్క ఆర్గనైజేషన్ చూస్తే సార్. విశ్వప్రసాద్ గారి గురించి కొన్ని మాటలు ఖచ్చితంగానే చెప్పాలి. ఎందుకంటే దేశభక్తి దేశంతోనే ప్రారంభమవుతుంది. కానీ దాని బొడ్డురా ఎక్కడంటే మనం పుట్టిన ఊరు. ఆదోని బిడ్డ అమెరికాకు వెళ్ళి స్థిరపడి ఎదిగి గొప్ప వ్యాపారవేత్త అయి వెనక్కి మళ్ళీ తిరిగి వచ్చి అటు ఇంగ్లీష్ సినిమాలు తీస్తూ ఇటు
ఆదోని బిడ్డ 5 సంవత్సరాల్లో 50 సినిమాలు ప్రపంచంలో ఎక్కడ ఉండదు సార్ రికార్డు మీ ఒక్కడదే, తగ్గేదేలే 100 గ్యారంటీ సార్. ఇంకొక 5 ఏళ్లలో చెప్తున్నాను. హిట్లు ఫ్లాపులు సహజం సినిమాల్లోనూ, క్రీడల్లోనూ, రాజకీయంలోనూ. వాటన్నిటికీ దాటి ఒక ప్రొడక్షన్ కంపెనీకి ఒక ఇన్స్టిట్యూషన్ గా తీసుకొచ్చిన హ్యాట్స్ ఆఫ్ సార్. మేము చేయలేకపోయాను సార్. హ్యాట్స్ ఆఫ్ సార్. రియల్లీ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. నిజంగా గర్వకారణం సార్. ఈ రోజున ఒక అకాడమీ కూడా పెట్టి దాని ద్వారా టాలెంట్ ని విల్ బి రిమౌండ్ ఫర్ టైమ్స్ టు కమ్, నాట్ జస్ట్ ఫర్ యువర్ ఫిల్మ్స్ బట్ మెనీ ఫ్యామిలీస్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ విల్ టాక్ అబౌట్ యువర్ నేమ్ అండ్ కాల్ యూ ద గాడ్ ఫాదర్ సార్. నేను చెప్తున్నాను సార్, ఇది పొగడత కాదు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను సార్. ఇవాళ నాకు అనిపించింది నేను మాట్లాడుతున్నాను. చాలా గర్వకారణం సార్. ఇంకా చాలా చెప్పాలి, చెప్తాను. కానీ గరిబిడి లక్ష్మి పీపుల్స్ మీడియా నుంచి 2వ సినిమా నాకు విశ్వం ఒక హిట్తో స్టార్ట్ చేసాం మేము. ఒక అబ్బాయి వచ్చి కథ చెప్తున్నాడంటే 1 అవర్ టైం పెట్టుకున్నా. కథ దేవుడు నాకు 1 అవర్ టైం పెట్టుకుంటే గౌరీ నాయుడు వచ్చి లాక్ చేసుకుంటూ వచ్చి తలుపులు తీశాను. సార్ 2 గంటలు అయింది సార్ అన్న. ఏంటి అన్న, ఇంకో గంట ఆగండి నేను చెప్తాను, మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేయొద్దని. అంటే ఆ కథా బలం, ఆ కథనం, ఆ కథ చెప్పిన విధానం నిజంగా ఆ గడ్డం గీకేసి ఈయన గరిబిడి లక్ష్మి యాక్ట్ చేయమంటే ఇంకా పెద్ద హిట్ అవుతున్నాము. అంటే ఆయన హృదయం, మనస్సు, బాడీలో, మైండ్లో గరిబిడి లక్ష్మి అలాగా పూనిందండి. నేను బాబా సాక్షికి ఇవన్నీ నేను రోమాలు లెక్కపరుచుకుంటున్నాను. గత 40 రోజుల్లో ఆ టైంలో, అంటే 2-3 నెలల క్రితం 20 సబ్జెక్టులు విన్నానండి. లేదండి, నా పల్స్ ఎప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటుంది. సమ్మోహనం, శతమానం భవతి, రంగస్థలం మేము చేసిన సినిమాల్లో చెప్తున్నాను. మొన్న సామాజ వరగమన ప్రతిదీ నేను చెప్పానండి ఇది హిట్ అని. అవి హిట్ అయినండి. అంటే ఇది నా గొప్పతనం కాదు, ఆ కథలో ఉన్న గొప్పతనం, నా యొక్క అనుభవం, నాకు నా మనసు చెప్పింది నేను చెప్తున్నానండి. ఇది హిట్ అంటే చిన్న మాట అవుతుందండి. సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలబడేటువంటి ఇంకొక సినిమా గరిబిడి లక్ష్మి అండి. ఇది నేను చెప్తున్నాను. ఇవాళ గన్ షాట్ రివార్డ్స్ అండ్ అవార్డ్స్, నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్ అన్ని దీనికి వస్తాయండి. ఇంత త్వరగా చెప్తున్నాను అనుకోవద్దండి. 3 ఏళ్ల కష్టం ఇక్కడ అందరిది. ఆ కష్టం ఇవాళ ఏదో ఇవాళ ప్రారంభం అనుకోవద్దు. 3 ఏళ్ల కష్టం ఇవాళ స్టేజ్ లో ప్రారంభం అవుతుందండి. విశ్వప్రసాద్ గారి దగ్గర ఇంకో గొప్ప సంతోషం ఏంటంటే ఆయన సినిమాలు తీస్తూ ఆయన 2వ తరం నిర్మాతను కూడా ఆదోని నుంచి గరిబిడి లక్ష్మి లాంటి ఒక సినిమాతో కృతి ప్రసాద్ ని పరిచయం చేస్తానండి. అమ్మా నువ్వు చూస్తున్నావు ఇక్కడ ఆన్లైన్ లో, గొప్ప అవకాశం అమ్మా. యూ షుడ్ బి ప్రౌడ్ టు హ్యావ్ ఎ డాడ్ అండ్ మామ్ లైక్ దట్. Really, and they will also feel proud to have a daughter like you. God bless your family. ఇది ఇంతవరకు అండి. గరిబిడి లక్ష్మి అండి. సెలబ్రిటీలు పుడతారు, వెలుగుతారు, వెళ్ళిపోతారు. కానీ సినిమా వాళ్ళని గుర్తు చేస్తూనే వస్తుందండి. మీరు చూడండి, మహానటి సావిత్రిని మర్చిపోయే పరిస్థితి వచ్చిన, తప్పు మాటేమే, వచ్చిన పరిస్థితిలో మహానటి సినిమా సావిత్రి గారిని మరొక 3 తరాలు తీసుకెళ్లిపోయింది. అది సినిమా పవర్. అల్లూరి సీతారామరాజు లాంటి నాయకుడు భారతదేశంలో అతి తక్కువ మంది పుట్టుంటారు. కానీ సూపర్ స్టార్ కృష్ణ గారు చేసినట్టు అల్లూరి సీతారామరాజు తరాలు దాటి ఇప్పటికి కూడా చూడండి సౌండ్ అక్కడ. ఆ యొక్క స్ఫూర్తినిచ్చిందండి తరాలకి. ఈ రోజున గరిబిడి లక్ష్మి మళ్ళీ చరిత్రలో నిలిచే సినిమా అవుతుందండి. నేను ధైర్యంగా ఇక్కడి నుంచి చెప్తున్నానండి. ఆ సెలబ్రేషనే ఇక్కడ జరుగుతుంది. అంత కాన్ఫిడెన్స్ తో నేను చెప్తున్నాను. పేరు పేరున మా ఆనంది మహానటి అప్పుడు కీర్తికి నేను చెప్పాను, ఈ చరిత్రలో నీ సినిమా నిలిచిపోతుందని. మళ్ళీ నీకు చెప్తున్నాను, చాలా అదృష్టవంతురాలమ్మా. ఈ సంస్థలో ఈ యొక్క
ఆర్గనైజేషన్ లో ఈ సినిమా నీకు పడ్డం అనేది 100 మైలురాలు దాడతాం. పేరు పేరున రాగమయూర్ ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను, మా మ్యూజిక్ డైరెక్టర్ గారు మనతో చాలా పెద్ద పని అండి ఇది. ఎందుకంటే నిజంగా ఐఎమ్ వెయిటింగ్ టు గెట్ ఇన్ టు దిస్ ఫిల్మ్. నరేష్ ని ప్రతి సినిమాలో కొత్తగా ఉండడానికే నేను ప్రయత్నిస్తా. నా సక్సెస్ అదే. ఈ రోజున 50 ఏళ్ళు దాటిన యంగ్ డైరెక్టర్స్ నా బ్లడ్, వాళ్ళు నా కోసం వస్తారు. ఇటువంటి గొప్ప సంస్థలో ఇటువంటి యంగ్ డైరెక్టర్స్ రావడమే నా అదృష్టం. కొత్త నరేషన్ కాదు, మర్చిపోలేని నరేషన్ నేను ఖచ్చితంగా అంకితం చేస్తాను ఈ సినిమాకి. నేను చెప్తున్నాను పేరు పేరునండి. నిజంగా ఆదోనిలు చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది ఇక్కడ వచ్చి ఇంతమంది మహనీయుల మధ్యలో నేను నించుని అంత మహనీయురాల గురించి చెప్తున్నాను. గరివిడి లక్ష్మి ఇప్పుడు యూట్యూబ్ లో స్టార్ట్ అవుతుంది. ఎక్కడ గరివిడి లక్ష్మి కోసం వెతుకుతుంటారు. ఇప్పుడు నెక్స్ట్ 1 year గరివిడి లక్ష్మి యూట్యూబ్ లో ఉంటుంది. ఆ తర్వాత తెర మీద ప్రపంచం అంతా ఉంటుందండి. విశ్వప్రసాద్ గారి పీపుల్స్ మీడియా ద్వారా ఈ స్టేజ్ లో ప్రారంభం. అది చాలా సంతోషం. ఆదోనిలో షూటింగ్ చేయబోతున్నామంటే, ఆదోనిలో షూటింగా అంటే ఏంటి, అక్కడ ఏమేమి అనుకున్నాను. నిజంగా ఇవాళ వాళ్ళ మాట ధైర్యం చెప్పిన తర్వాత అమ్మ ఒడిలో పడుకున్నట్టు సంతోషంగా ఆదోనిలో షూటింగ్ చేసుకుపోతామండి. అద్భుతమైన డెవలప్మెంట్. ఈ రోజు నా విశ్వప్రసాద్ గారు కూడా ఇక్కడ సాఫ్ట్వేర్ స్థాపించి ఇంత అద్భుతమైన జరుగుతున్న టైంలో ఆదోని పెద్ద దూరం కూడా కాదండి హైదరాబాద్కి. మళ్ళీ చాలా షూటింగ్లు ఇక్కడ జరగాలని ప్రార్థిస్తూ కొంచెం లాంగ్ స్పీచ్, ఎందుకంటే మనసిప్పి చాలా తక్కువ మాట్లాడతాను, ఈసారి మనసిప్పి మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ అండి. విశ్వప్రసాద్ గారు పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ గరివిడి లక్ష్మి, గాడ్ బ్లెస్ పీపుల్స్ మీడియా అండి. జై హింద్. థ్యాంక్ యూ. ప్రతిష్టాత్మకమైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ PMF బ్యానర్ లో 48వ సినిమా గ్రాండ్ లాంచ్. ప్రముఖ నిర్మాత TG విశ్వప్రసాద్ గారితో ప్రముఖ నటుడు నవరసరాయ డాక్టర్ నరేష్ గారు, మెస్మరైజింగ్ బ్యూటీ క్వీన్ రాశి గారు, ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం చిత్రంతో ఆకట్టుకున్న ఆనంది గారు, రాగమయూర్ గారు, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఫేమ్ శరణ్య గారు, ఆయ్ సినిమా నటుడు అంకిత్ కొయ్య గారు, కేర్ ఆఫ్ కంచరపాలెం ఫేమ్ కిషోర్ కుమార్ గారు నటీనటులుగా రాబోయే బ్లాక్ బస్టర్ సినిమా లాంచ్ ఈవెంట్ తో ఈ డిసెంబర్ 22వ తేదీన అదోనిలోని బాటమారెమ్మ ఆలయం సమీపంలో పీపుల్ టెక్ గ్రూప్ వేదికగా మీ ముందుకు రాబోతున్నారు. ఈ ప్రత్యేకమైన ఈవెంట్ కి అందరికీ ఆహ్వానం పలుకుతోంది మీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.